నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని, నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను, నీళ్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, మెరుగుపడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రినీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అంద్రినీవాలో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు, కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అంద్రినీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, బనకచెర్లకు తీసుకురావాలని, అక్కడి నుంచి అంద్రినీవా ద్వారా అనంతపూర్లో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా, కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు, ఇప్పుడే కేశవ్ అన్నాడు, కౌలు రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు. అవునా కాదా? ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారని జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతులు పైకెత్తండి, ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో
అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలో కూడా మనతో పోటీ పడలేవు. అక్కడ వరి వేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు. ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్లో పండే అవకాశం వస్తుంది. అది నా కళ. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈ రోజు ఎంత తమ్ముళ్ళను ఒక్కసారి ఆలోచించమంటున్నా కొత్తగా ఉండే యువతని. ఆ రోజు మన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లి పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు గాని వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది. ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా. అది పూర్తయి ఉంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసరం కాదు, ప్రపంచానికి కూరగాయలు గాని పళ్ళు గాని ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ గాని ఎక్విప్మెంట్ గాని మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్ లో 30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పు పట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా? 30 కోట్లు వృధా అయిందా లేదా? ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి.